హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కటే వర్షం అండి. ఉదయం లేచిన కాడ్నుంచి. వర్షం మాత్రం తగ్గట్లేదు. ఏదన్నా చేసి పెట్టొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. పోనీలే పాపం అడుగుతున్నారు కదా అనేసి బజ్జీలు చేయనా అనంటే బజ్జీలొద్దు మాకు. బజ్జీలు తింటే గ్యాస్ ఫామ్ అయితుందంట. సరేలే అనేసి బియ్యపు పిండితో చెక్కలు చేద్దాము. అవైతే 2 రోజులు ఉంటాయి కదా అని ఆలోచించానండి. మీరైతే ఏం చేసేవారో కామెంట్ చేయండి. ఓకే. ఇందులో కొంచెం కారం, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా మరగబెట్టిన వాటర్ ఉంటాయి కదండీ! అవేయండి. ఇంకా ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదు. వేడి నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్త అండి. బాగా కాలుతూ ఉంటాయి. అందుకని నేను మెల్లగా అయిందాక అట్ల కాడతో తిప్పుకుంటూ కూర్చున్నానండి. ఫైనల్‌గా మన పిండి తడపటం రెడీ అయిపోయింది. ఇలా ముద్దలాగా దగ్గరకొచ్చిందాక ముద్ద చేసుకోవాలి. చిన్న ఉండలు చేసుకొని చెక్కలు ఒత్తుకోవటమేనండి. అంతేనండి. డీప్ ఫ్రైకి ఆయిల్, చెక్కలు చేయటం ఇది అందరికీ తెలుసు కదా! యాక్చువల్‌గా అన్నీ తెలుసు. కావాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. నేనైతే ఆయిల్ లేకుండా డాల్డా అలాంటివి ఏవి వాడకుండా క్రిస్పీగా చెక్కలు చేశానండి. కొందరు మసాలాలు అవి ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు అని అన్నీ వాడతారు. కానీ ఆల్రెడీ కూరల్లో తింటూనే ఉంటాము. మళ్ళీ ఇంకా దీంట్లో కూడా ఎందుకండి? ఏదైనా న్యాచురల్‌గా చేసుకోవటానికి అలవాటు పడండి. మసాలా ఫుడ్ ఎంత తగ్గించుకుంటే మనం అంత హెల్తీగా ఉంటామండి. ఎక్కువ శాతం ఫ్రూట్స్ తినండి. హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్ గురించి. రాత్రి మిగిలిపోయిన అన్నం అది ఇది అనేసి అన్నీ తినొద్దండి దయచేసి. పడేస్తే తప్పేమీ లేదు. అలాగని ఎక్కడ పడితే అక్కడ పడేయని కాదు. ఎవరికో ఒకళ్ళకి పెట్టటమా అలానా చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.